అది మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం. అక్కడ ఎటు చూసినా దైవత్వమే, ఏది తాకినా పుణ్యఫలమే. ఆ క్షేత్రంలో అడుగు పెడితే చాలు పాపాలన్నీ హరించుకుపోతాయి, కోరిన కోర్కెలు ఇట్టే తీరిపోతాయంటారు. అదే ఇలవైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రం. ఏడుకొండలపై వెలిసిన శ్రీవారి ఆలయ పరిసరాల్లో స్వామివారి ప్రత్యక్ష లీలలకు సాక్ష్యాలుగా మరెన్నో క్షేత్రాలు వెలిశాయి. ఏడుకొండలపై శిలలే కాకుండా వర్షాలకొచ్చే జలపాతాలు సైతం శ్రీవారి మహిమను ప్రతిబింబిస్తాయి. తిరుమల కొండ ముక్కోటి దేవతలకు నిలయం. ఈ క్రమంలో శేషాచల కొండలలో కొలువై భక్తులను సందర్శించే పలు క్షేత్రాల్లో జపాలి తీర్థం కూడా ఉంది. దాని విశిష్టత తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. శ్రీనివాసుడి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు సప్తగిరులపై సందర్శించాల్సిన తీర్థాలలో జపాలి హనుమాన్ తీర్థం ఒకటి. తిరుమల శ్రీవారి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో జపాలి తీర్థం కొలువై ఉంది. తిరుమల నుంచి పాప వినాశనం వెళ్లే మార్గంలో 3 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం గుండా ప్రయాణించి అనంతరం సుమారు 2 కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతంలో నడక మార్గం ద్వారా వెళితే జపాలి తీర్థం భక్తులకు సాక్షాత్కరిస్తుంది. జపాలి తీర్థంలో హనుమంతుడు స్వయంభువుగా వెలిశాడు. జపాలి తీర్థాన్ని హతీరాంజీ మఠానికి చెందిన మహంతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. $33 కోట్ల దేవతల ప్రార్థనలతో శ్రీ మహావిష్ణువు రామావతారంతో భూమి మీదకు వచ్చాడు. రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానరుడి రూపంలో అవతరించడానికి నిశ్చయించుకున్నాడు. అప్పుడు జపాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందు ఆ రూపాన్ని చూడడానికి ఎన్నో ప్రదేశాలలో తపస్సు చేసుకుంటూ చివరికి శ్రీ వెంకటాచలంలో జపహోమం చేయసాగాడు. అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన రాబోయే హనుమంతుని రూపాన్ని స్వయంభూగా ప్రకటించాడు. జపం వల్ల అవతరించినందున ఈ ప్రాంతం జపాలి క్షేత్రంగా పేరు పొందింది. జపాలి తీర్థానికి అతి సమీపంలోని ఆకాశగంగ తీర్థంలో అంజనాదేవి తపమాచరించి ఆంజనేయ అవతారానికి సంకల్పించింది. అయోధ్యకాండలో జపాలి ఋషి తన ధర్మ విరుద్ధమైన మాటలకు వాక్కుదోషాన్ని మూటకట్టుకున్నాడు. జపాలి తీర్థంలో తపస్సు చేసి రామగుండంలో స్నానమాచరించి ఆ వాక్కు దోష విముక్తుడయ్యాడు. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్యకు వెళ్తూ సతీ సమేతంగా ఈ తీర్థంలోనే స్నానమాచరించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ప్రతీకగా రాముడు స్నానమాచరించిన తీర్థానికి రామగుండం, సీతమ్మ తల్లి స్నానమాచరించిన గుండానికి సీతగుండం అని పేర్లు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. భక్త ధ్రువుడు మొట్టమొదట ఈ ప్రాంతంలోనే తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధృవతారై ఆకాశాన వెలుగుతున్నాడు. ఇందుకు ప్రతీకగా నేటికి ధృవతార అనే ఔషధ గుణములతో నిరంతరాయంగా ప్రవహిస్తోంది. ఈ నీటిని ఆంజనేయ స్వామివారి అభిషేక కైంకర్యాలకు ఉపయోగిస్తారు. మంగళ, శని, ఆదివారాలలో హనుమంతుణ్ణి దర్శించుకోవడానికి స్థానికులతో పాటు తిరుమల సందర్శించే యాత్రికులు జపాలి తీర్థానికి కూడా వస్తారు. అటవీ ప్రాంతంలో జపాలి తీర్థం కొలువై ఉండడంతో ఎగువ ప్రాంతం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుంది. ఎంతటి ఎండాకాలంలో సైతం ఈ నీటిని తాగితే చల్లగానే ఉంటుంది. జపాలి తీర్థ సందర్శనకు వచ్చే భక్తులు ఇక్కడ నీటిని తాగందే వెళ్లరు. అలా జపాలి తీర్థంలో నీరు ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక ఈ తీర్థం నుంచే నీరు అటవీ మార్గం గుండా ఆకాశగంగ తీర్థంలోకి చేరుతుంది. తిరుమల వచ్చే భక్తులకు నీటి ఎద్దడి లేకుండా చేస్తుంది. క్షేత్రానికి వచ్చినా రాకపోయినా తిరుమల వస్తే జపాలి తీర్థాన్ని సందర్శించిన అనుభూతిని కలిగిస్తుంది. భారీ వర్షాల సమయంలో జపాలి తీర్థానికి వెళ్లే అటవీ మార్గం అంతా కూడా నీటితో నిండిపోతుంది. ఆ సమయంలో అటుగా రాకపోకలు ఉండవు. గతంలో పూర్తిగా అటవీ ప్రాంతంలోనే నడవవలసిన పరిస్థితి ఉండగా
భక్తులు జపాలి తీర్థానికి చేరుకునేందుకు ఇబ్బందులు పడేవారు. యాత్రికుల సమస్యలను అర్థం చేసుకుని 1993వ సంవత్సరంలో జపాలి తీర్థానికి మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతం గుండా జపాలి తీర్థానికి చేరుకునే సమయంలో చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం భక్తులను ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు వందల సంఖ్యలో వచ్చే భక్తులు ఇప్పుడు వేల సంఖ్యలో హనుమంతుని దర్శనానికి వస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగానే జపాలి తీర్థంలో సౌకర్యాలు కూడా పెరిగాయి. హనుమంతుని దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. చుట్టూ దట్టమైన చెట్లు ఉండగా మధ్యలో హనుమంతుని ఆలయాన్ని నిర్మించారు. తిరుమలకు వచ్చే భక్తులలో అధిక శాతం మంది భక్తులు జపాలి తీర్థాన్ని సందర్శిస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆలయం ఉండడంతో భక్తులు ఈ ప్రాంతంలో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి నాడు జపాలి తీర్థానికి టీటీడీ తరపున ప్రత్యేకంగా సారెను సమర్పిస్తారు. శ్రీవారి ఆలయం నుంచి ప్రత్యేకంగా తెచ్చిన సారెను ఊరేగింపుగా జపాలి తీర్థానికి తీసుకొచ్చి అర్చకులకు అందిస్తారు. టీటీడీ తెచ్చిన సారెతో అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈసారి ఈ జపాలి తీర్థం వచ్చాము, చాలా బాగున్నది. ఇక్కడ లొకేషన్ కానీ ఇక్కడ చెట్లు, ఈ రోజు అందులో ముఖ్యంగా ఈ రోజు వాతావరణం చాలా బాగున్నది. ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇట్లాంటి తీర్థములు అందరూ దర్శనం చేసుకోవాలి, మన హైందవ ధర్మాన్ని కాపాడాలి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇక ప్రశాంతత, ఇక్కడ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా నీట్గా ఒక డివోషనల్ అలాగా ఇదిగా ఉంది. ఒక ప్రశాంతగా వాతావరణంలో ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ రావడం మేము చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాము. మేము అన్నవరం దేవస్థానం నుంచి వచ్చామండి. మేము తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి ఇక్కడ జపాలి క్షేత్రం మహాప్రసిద్ధమైన క్షేత్రం అనేది. దీని పురాణాల్లో కూడా దీనికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇది ఆంజనేయ స్వామి జన్మస్థలం, ఇది పురాణాలలో కూడా ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే ఆ స్వామి అనుగ్రహం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఈ క్షేత్రానికి వచ్చాము. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇదంతా ఈ వాతావరణం ఈరోజు ఉదయం నుంచి కూడా దర్శనం అయింది, చాలా చక్కగా జరుగుతుంది. ఇలవైకుంఠమైన తిరుమల కొండపై గోవిందుడి దర్శనంతో తన్మయత్వం చెందే భక్తులు కోనేటి రాయుడి దర్శనానంతరం సప్తగిరుల్లో కొలువై ఉన్న జపాలి తీర్థాన్ని సందర్శించి పునీతులవుతారు.